హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేను హ్యాపీ. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఈరోజు రెసిపీ చేస్తున్నాను. ములక్కాడ చికెన్ కర్రీ అండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీకు తెలుసు, కాకపోతే నేను చేసే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ రండి. ఓకే అండి, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం. మగ్గించుకుందాం, మూత పెట్టుకుందాం. వేగినాయండి, బాగా మగ్గినాయి కదా. ఇందులో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. శుభ్రంగా 3-4 సార్లు కడుక్కున్నాను. చింతపండు నిమ్మకాయ అంతా వేసి క్లీన్ చేసుకున్నాను. కలుపుకుందాం. ఓకే, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అంత వేసానండి. అలా కలుపుకుందాం. ఓకే మేడం. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే ములక్కాడలు వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. ఓకే అండి, బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, ఇందులోనే 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు కలుపుకుందాం. మళ్ళా ఇందులోనే కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. రెండిట్ల కాంబినేషన్ సూపర్ అండి. ములక్కాడ మటన్లోనే కదా, చికెన్లో కూడా వేసుకోవచ్చు. నేను వేస్తాను ఇప్పుడు కూడా. ఓకే అండి, కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఓకే అండి, మూత పెట్టుకుందాం. ఓకే అండి, ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోనే మసాలా వేసుకుందాం. ఇందులోనే 1 స్పూను ధనియాలు, జీలకర్ర మసాలా పౌడరు, ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా, ఇందులోనే చికెన్ మసాలా, కలుపుదామండి. చూసారా ఎలా ఉడికిందో. ములక్కాడ ముక్కలు కూడా బాగా ఉడికినాయి కదా. ఇందాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను కాబట్టి ఇంక అక్కర్లేదు. ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకించుకుందాం.
అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. చూద్దాం ఎలా ఉడికిందో. ఓకే అండి, అయిపోయింది. చూసారా, అయిపోయింది. సరిపోద్దండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.